మేడం గారికి సన్మానం చేయాల్సిందిగా మా ఆర్టీఐ మహిళా కార్యకర్తల్ని కోరుతున్నాను. మా ఆర్టీఐ అధ్యక్షుడు వెంకటరమణ స్వామి గారిని చేయవలసిందిగా కోరుతున్నాను. సన్మానం చేస్తున్నారు, అభినందనలు తెలియజేస్తున్నారు. సన్మానం చేస్తున్నారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. రాజమోహన్ గారిని సన్మానించవలసిందిగా సభాధ్యక్షుడు మహిళా కార్యకర్తల్ని సభాముఖంగా కోరుతున్నారు. శ్రీ విద్యానాథ్ గారిని సన్మానిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. మహిళా కార్యకర్తలు మరియు ఉమామహేశ్వరుని సన్మానిస్తున్నారు. ధన్యవాదాలు మేడం. కమాండ్ సార్ గారిని సన్మానిస్తున్నారు. ధన్యవాదాలు సార్. కమాండ్ సార్ గారు మాకు లైబ్రరీలో ఈ సెమినార్ హాల్ ఏ క్షణం అడిగినా కూడా ఇస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఆ లైబ్రరీ మేడం సెక్రటరీ రమా మేడం గారికి సన్మానిస్తున్నారు. కార్యకర్తలు మనోజ్ గారు, భాను గారు, పెద్దల గారు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి గారు అందరూ సన్మానిస్తున్నారు. సార్ మీరు నాకు సహకారం ఇచ్చినందుకు మీకు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్టీఐ షార్ట్ ఫిల్మ్ తీసుకున్నారు. చాలా పోరాట యోధులు. ఆయన ఇంకా సహకారం మనకు ఎంతో అవసరం ఉందని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ సాగే బాలవేదం గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ఎస్సీ రైట్ ఫోరం ప్రెసిడెంట్. నిలబడండి. ఏమో మరి మాట్లాడిన మేము తాడపత్రికి సమాజ కమిటీ వేయడానికి పోయినప్పుడు కాకమ్మ సరస్వతి అని హ్యూమన్ రైట్స్ ఏదైనా మా బాస్ సహకారం నుంచి మరి వాళ్ళ యొక్క ప్రతినిధిని భాస్కర్ నాయుడు ఉంటుంది. మేడం గారికి ధన్యవాదాలు సార్. సమాజాలకు 9వ మహాసభలకి ముఖ్యమంత్రి చేయడానికి 8 సంవత్సరాల అధ్యక్షులను
రండి. పిలిచాను సార్ మళ్ళీ ఏమో వెంకటేశ్వర సార్ మహిళలకు అత్యంత మహారాజులకు ఇంకా ఎంతో మంది మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ టైం లేనందువల్ల అవకాశం ఇచ్చాము. మరి మీ సహకారం ఎప్పుడు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మేమే మీరు అందరూ మనం సమాచారం ఇచ్చేటప్పుడు అవసరం ఏం సార్ అది అవసరం లేదు. మీ అభిమానమే మాకు ఒక పెద్ద గుర్తింపు. మాట్లాడమని అప్పుడే పిలిస్తే నువ్వే మాట్లాడేది. నా పేరు కృష్ణ అండి. ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించి కొత్త కమిటీ అందరికీ కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు. మరింత ఉన్నూరుతో సార్తో పాటు మీరు చేయాలని, ఎందుకంటే నాకేమి ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి తెలుసు. సార్ అయితే మాకు ముందు నుంచి బాగా పరిచయము. నాకు సన్మానం చేయాల్సిందే, దానికోసం రాలేదు. సార్ ఈ వయసులో కూడా చేస్తున్నాడు, చాలా ధన్యవాదాలు. వీళ్ళంతా కమిటీ కూడా మహిళలు ఎక్కువ ఉన్నారు, అంతా దాదాపు అందరూ తెలిసిన వాళ్ళే. వీళ్ళంతా ముందుకి చొచ్చుకొని పోయి న్యాయాన్ని అందరికీ అన్యాయం జరుగుతున్న పట్టించుకొని రాజకీయ నాయకులు కానీ ప్లస్ అధికారులు కానీ మనం ఏదైతే ఆ హక్కు మనం ఇచ్చేయాలంటే ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. నాకేమి ఏం వద్దు సార్. అయిపోయింది. ఎక్కడ జరిగిన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి మీకు సన్మానం అంతే. చెప్పండి. సంవత్సరాల నుంచి మనము హాల్కు పెట్టాలన్నా, తర్వాత మీటింగ్ పెట్టుకోవాలన్నా, ఎక్కడ పెట్టుకోవాలన్నా వేల ఖర్చు అయ్యేది. అట్లాంటిది ఫ్రీగా మనకు అరేంజ్ చేస్తూ మనకు వెన్నంటి ఉండేటువంటి బాలన్న గారిని కూడా సన్మానం చేయాల్సిందిగా అభినందనగా కోరుతున్నాను. మనకు ఎప్పటికైనా మీటింగ్ హాల్ ఫ్రీగా అన్నీ అరేంజ్ చేసి అన్ని సౌకర్యాలు కల్పించి మైకు, తర్వాత మీటింగ్ హాలు, చైర్స్ అన్నీ ఫ్రీగా ఉన్నటువంటి బాలన్న గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. కొత్త కమిటీ ఇప్పుడే సన్మానం చేసింది, అవార్డు తీసుకుంది. వాళ్ళకు శుభాకాంక్షలు. ప్రతిరోజు కూడా సామాజిక కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే మనము పుట్టినప్పుడు కళ్ళు తెరుస్తాము, చనిపోయేటప్పుడు కళ్ళు మూస్తాము. ఈ జీవిత కాలంలో, ఈ కనిరెప్ప జీవిత కాలంలో మనం ఏదో ఒకటి సమాజానికి సేవ చేయాలా. అది నేను ఎందుకు చేస్తానంటే, నేను పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు చదివించేవారు, మళ్ళీ గవర్నమెంట్ డబ్బులతోనే స్కూళ్ళలో చదివినాము, మరి పెన్షన్ కూడా గవర్నమెంట్ డబ్బులతోనే వచ్చుతున్నాము. కాబట్టి ఫీడ్బ్యాక్ మనం ఏమి చేయాలా, ఇంత మనకు గవర్నమెంట్ ఫండ్స్ పెట్టి ప్రజలు కూడా చూస్తాం. కాబట్టి ప్రజలకు అంతా సేవ చేయాలి. కాబట్టి నేను ఈ సామాజిక సేవలో ఉన్నాను. థ్యాంక్ యూ. అధ్యక్షుడు కార్యక్రమానికి మహిళా రవాణా రాజు చట్టం సంఘ సభ్యులు శ్రీ రఘువర్ గారిని సన్మానిస్తున్నారు. ఇది చాలా గర్వనాత్మక విషయం. వారికి
ముఖ్యంగా మహిళలుగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇదే విధంగా ఇదే స్ఫూర్తిలో గ్రామాల మండల స్థాయిలో కూడా ఈ సమాచార కేంద్రాన్ని తీసుకోవాలి. అనంతపురం నగరంలో కూడా ఈ యొక్క సమాచార కేంద్రం యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవాలనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించి ఆ విధంగా ముందుకు వెళ్తే సమాజాన్ని నిర్మించేందుకు యొక్క పారదర్శకతను పొందించేందుకు మనకు చాలా అవకాశం ఉంటుంది. సమాచార పరిరక్షణ సంఘం వడ్డీలాలి సమాచార హక్కు పరిరక్షణ సంఘం అధ్యక్షుల వారి వందనపగారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాసభలకు మీరందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాలాతీతమైంది, భోజనానికి వెళ్ళి మళ్ళా సెషన్ లో కూర్చుందాం. దయచేసి రిక్వెస్ట్ ప్లీజ్ భోజనం చేసి వెళ్ళాలి. దయచేసి ప్లీజ్. అది శాల్వా కొద్దిగా బాగా రైట్ సార్. మన సమాచార హక్కు పరిరక్షణ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఒల్లూరప్ప గారికి మా తెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ తరఫున చిన్న చిరుకథ సత్కారం చేసుకోదలుచుకున్నాను. స్వామి నమస్కారం. కొత్తగా ఏర్పడిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. మన వ్యవస్థాపధ్యక్షులైనటువంటి ఒన్నూరమ్మ గారి ఆధ్వర్యంలో గత 9 నెలలుగా నేను ఆయనతో ఉండి కొంతవరకు శిక్షణ తీసుకున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఆయనతో ఇంకా శిక్షణ తీసుకొని కమిటీకి నా వంతు సహకారాలు అందిస్తూ మీలాగా నేను తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాతో వచ్చిన మహిళలందరూ కూడా చక్కగా శిక్షణ పొంది వారి ప్రాక్టికల్ గా కూడా మేము వర్క్ చేసి చూపిస్తామని సమాముఖంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు సౌకర్య తెలుపండి. ఉరవకొండ నియోజకవర్గం. త్వరలోనే ఉరవకొండ నియోజకవర్గం నుండి పంపిస్తారు. అందరికీ నమస్కారం. నా పేరు మనోహరి విజయలక్ష్మి. గుంతకల్ నియోజకవర్గం. త్వరలోనే గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా కమిటీ ప్రకటిస్తాము. ఆధ్వర్యంలో మనోజ్ కుమార్ ఉన్నాడమ్మా. మనోజ్ కుమార్ని అడిగి ఇద్దరు కలిసి చేస్తామని అందరూ కలిసి త్వరలోనే కమిటీ ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నించి త్వరలోనే ప్రకటిస్తాం సార్. థ్యాంక్ యూ. సరే కూర్చోండి.